స్వీయ జనగణనకు ప్రజలు ముందుకు రావాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ మయూర్ అశోక్ కోరారు. జనగణన 2026కు సంబంధించి ఎన్యూమరేటర్లకు ఓరియంటేషన్ క్లాసులు ప్రభుత్వ మహిళా కళాశాలతో పాటు పలు ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. ఇంటింటికి నిర్వహించే జనగణనను ఎలా చేపట్టాలి తదితర అంశాలపై ఇందులో అవగాహన కల్పిస్తున్నారు. ఎలాంటి తప్పులు లేకుండా జనగణన చేపట్టాలని ఎన్యూమరేటర్లకు అధికారులు సూచించారు. స్వీయ గణనకు ప్రజలు ముందుకు రావాలని ఈ సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్ కోరారు. ఈ నెల 30వ తేదీలోపు census.gov.in వెబ్సైట్ ద్వారా తమ కుటుంబ వివరాలను నమోదు చేసుకోవచ్చని సూచించారు. దీంతో వచ్చే ఐడీని ఎన్యూమరేటర్లు ఇంటికి వచ్చినప్పుడు తెలపాలని కమిషనర్ పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. నేను మున్సిపల్ కమిషనర్ గుంటూరు కార్పొరేషన్ మాట్లాడుతున్నాను. గుంటూరు నజర్ ప్రజలకి విజ్ఞప్తి అండి. జనగణన 2026 భాగంగా స్వయం గణన అని ఒక మంచి అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ స్వయం గణనతో మనం ప్రజలు ఇంట్లోనే సొంతగా ఈ ఆన్లైన్ sc.census.gov.in ఈ లింక్లో వెళ్ళి తమ ఇంటి గురించి డీటెయిల్స్ నమోదు చేయడానికి మంచి అవకాశం ఇవ్వడం జరిగింది. 16 ఏప్రిల్ నుంచి ఈ స్వయం గణన స్టార్ట్ అయింది. ఈ నెల ఆఖరి వరకు 30 తేదీ వరకు స్వయం గణన అవకాశం ఉంది. అందరూ కూడా ఈ లింక్లో వెళ్ళి త్వరలోనే మీ స్వయం గణన చేసుకోవచ్చు. దానికి ఒక 15 to 20 నిమిషాలు టైం పడుతుంది. ఈ స్వయం గణన చేసిన తర్వాత ఒక ఐడి జనరేట్ అవుతుంది. సో తమ ఇంటికి ఎన్యూమరేటర్ ఒక్కటే మే నుంచి వస్తారు. అప్పుడు వచ్చినప్పుడు ఎన్యూమరేటర్కి ఐడి అందిస్తే అతను ఇమీడియట్గా అది నమోదు చేసి మీ ఈ సెన్సస్ ప్రక్రియ కంప్లీషన్ అవుతుంది. సో అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగం కల్పించి మీ అందరూ కూడా త్వరలోనే స్వయం గణన చేయమని అందరికీ కోరుతా ఉన్నాను.